మీకు గుర్తుంటే అమర్దీప్ వచ్చినప్పుడు బిగ్ బాస్ మీరు చూసుంటే కామెంట్ చేయండి. బిగ్ బాస్లో అమర్దీప్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? బెస్ట్ కంటెస్టెంట్, వరస్ట్ కంటెస్టెంట్ ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అమర్దీప్ ఈ కామెంట్ చూస్తాడు. ప్రజలు అప్పట్లో నేను చేసిన బిగ్ బాస్ గురించి ఏమనుకున్నారనేది తను తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో ఖచ్చితంగా ఈ కామెంట్ చూస్తాడు, ఇది నా ప్రామిస్. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బీబీ జోడీ సీజన్ 2 ఇటీవల మొదలైంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు జోడీలుగా సందడి చేస్తున్న ఈ షోకి శేఖర్ మాస్టరు, సదా, శ్రీదేవి, విజయ్ కుమార్ జడ్జిలుగా ఉన్నారు. ఇక యాంకర్ ప్రదీప్ ఈ షోని హోస్ట్ చేస్తున్నాడు. డ్యాన్సులతో పాటు ఈ షోలో జరిగే గొడవలు కూడా బాగానే వైరల్ అవుతూ ఉంటాయి. అసలే బిగ్ బాస్ కంటెస్టెంట్లు కావడంతో గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో సెలబ్రేషన్స్ థీమ్తో డాన్స్ చేశారు. ఇందులో భాగంగా శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్తో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చూడ్డానికి చాలా ఎమోషనల్గా ఉన్న ఈ పెర్ఫార్మెన్స్ చూసి అమర్దీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు ఒక మంచి అమ్మాయి పుడితే ఇలా డ్యాన్స్ చేస్తే దగ్గరగా చూడాలనే ఒక మంచి కోరిక అయితే ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు అంటూ అమర్ చెప్పాడు. నిజానికి అమర్దీప్ తండ్రి అయ్యాడనే గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడని ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చూస్తున్నారు. నటి తేజస్విని గౌడతో 2022 డిసెంబర్లో అమర్కి వివాహం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పలేదని ఫ్యాన్స్ అప్పుడప్పుడు కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇక తాజాగా అమర్ ఇలా అనడంతో త్వరలోనే ఈ జోడీ తల్లిదండ్రులు కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ప్రోమోలో అయితే నయన పావని, శ్రీ సత్య మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. ప్రెగ్నెన్సీ థీమ్ మీద చేసినటువంటి ఈ పెర్ఫార్మెన్స్కి నయని 7 మార్కులు ఇచ్చింది. కాన్సెప్ట్ బాగుంది కానీ డ్యాన్స్ కూడా ఉంటే బాగుండేదని నయని చెప్పింది. దీనికి శ్రీ సత్యకి గట్టిగానే కాలింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఫ్లోర్ మూమెంట్స్, బ్రేక్ డ్యాన్స్ చేస్తే బాగుండదు కదా, గర్భిణి ఎంతవరకు చేయగలదా అంతవరకు నేను చేశాను అంటూ శ్రీ సత్య కూడా గట్టిగానే ఇచ్చింది. ఈ మాటకి నయన పావని నేను అలా అనలేదు, కాన్సెప్ట్ బాగుంది, డ్యాన్స్ ఎక్కువ లేదు, ఎందుకంటే ఇది డ్యాన్స్ షో కాబట్టి అలా చెప్పానంటూ నయని బదులిచ్చింది. ఇక ప్రోమో చివరిలో అమర్ జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను చేతి మీదకి ఆహ్వానించి సత్కరించారు. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణమురళీ నాయక్ బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రమోషన్స్లో భాగంగా మరోసారి జవాన్ మురళీ నాయక్ చేసినటువంటి త్యాగాన్ని, తెగువని బీబీ జోడీ టీం గుర్తు చేసుకుంది. ఈ ఎపిసోడ్ శని, ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అయ్యేటువంటి అవకాశం ఉంది.